మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని బెంగళూరులోని తన నివాసం వద్ద సిటీ అధికారులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆరోగ్య సమస్యలు, వెన్నెముక నొప్పి ఉన్నట్లు చెవిరెడ్డి చెప్తున్నా పట్టించుకోకుండా 100 కిలోమీటర్ల దూరం పోలీసుల వాహనంలో తరలించారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఇక చెవిరెడ్డి అరెస్టును ఖండిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు సిటీ అధికారుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. బెంగళూరు నుంచి విజయవాడకు చెవిరెడ్డిని తరలిస్తున్నట్లు తెలిసిన వెంటనే చెవిరెడ్డిని చిత్తూరు మీదుగా తీసుకువస్తున్నారని తెలుసుకుని జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు చేరారు. ఇక తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి జంక్షన్ వద్దకు చెవిరెడ్డి సతీమణి, సోదరుడు రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు, తుమ్మలగుంట గ్రామస్తులు చేరుకున్నారు. అరెస్టు విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అభిమానులు, గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డుపైనే అభిమానులు, పార్టీ నేతలు, గ్రామస్తులు నిరసనలు చేపట్టారు. ఇక జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున జనం గుమికూడటంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక చెవిరెడ్డిని ఆ మార్గంలో తీసుకెళ్తున్నారని తెలిసిన ప్రజలు అక్కడే నిలబడి ఎదురు చూశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సిటీ అధికారుల వాహనాలను చెర్లోపల్లి, జూ పార్క్, అలిపిరి, లీలామహల్, మంగళం, రేణిగుంట మార్గాలుగా దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఉన్నారమ్మా, మీరు పక్క రండి. చూడండి